వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వర్ని ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకురావాలని చూస్తున్నారా అంటే గత కొన్ని రోజులుగా ఇలాంటి ప్రచారమే జరుగుతూ వస్తోంది. సో భువనేశ్వర్ లాంటి వాళ్ళు ప్రెజెంట్ నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె ఇలాంటి కామెంట్స్ కొన్ని చేస్తున్నప్పటికీ అందులో సీరియస్నెస్ లేదంటూనే కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ అయితే విజయవాడ ఎంపీగా ఆమెను నిలబెట్టాలనే ఆలోచన నిజంగానే టీడీపీలో చర్చ అయితే జరుగుతూ వస్తోంది. ఇటీవలే జరిగిన పార్టీ పొలిటిక్ బ్యూరో సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతల ముందు పొలిటిక్ బ్యూరో మెంబర్స్ ముందు ఏదైతే ఈ ఆలోచన ఉంచినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే వచ్చింది. ఒక వార్త చాలా రోజుల పాటు చక్కర్లు కొట్టింది. అసలు పార్టీ నేతల ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేయబోతున్నారనే చర్చ జరిగింది. అయితే ఈరోజు ఇదే తరహాలో బ్రాహ్మణి గురించి కూడా చర్చ జరుగుతోంది. విజయవాడ ఎంపీ పరిధిలో అటు భువనేశ్వరి కనుక పోటీ చేయడం ఇష్టం లేకపోయినట్లయితే అదే ప్లేస్లో ఈ రోజున లోకేష్ భార్య అయిన బ్రాహ్మణిని నిలబెట్టేందుకు కూడా టీడీపీ అధినేత ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు అత్తాకోడలు ఇద్దరు కూడా విజయవాడ రేస్లో ఉన్నారు టీడీపీ నుంచి అని కొన్ని వార్తలు కానీ అదేవిధంగా టీడీపీ నుంచి కొన్ని లీకులు కానీ వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత, అసలు భువనేశ్వర్ గురించి అటు బ్రాహ్మణి గురించి ఎందుకు ఈ రోజున ఈ స్థాయిలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, విజయవాడ నుంచి వీళ్ళిద్దరిని ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచన నిజంగా టీడీపీ అధిష్టానం చేస్తోందా, కేవలం ఇది మీడియాలో ప్రచారం వరకు మాత్రమే చూడాలా ఈ వార్తను? నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఎదురొస్తే అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ భువనేశ్వరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా, ఇటు బ్రాహ్మణి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? ఈ అంశాలన్నీ కూడా టీడీపీ శ్రేణుల్లోనే కాదు, కేవలం కృష్ణా జిల్లాలోనే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అటు ప్రతిపక్షంలో కూడా అంతే స్థాయిలో ఈ న్యూస్ మీద అయితే ఫోకస్ పెట్టిందని అనుకోవాలి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే అటు భువనేశ్వర్ కానీ ఇటు బ్రాహ్మణి కానీ అంత సీరియస్గా పాలిటిక్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే గతంలో లేదు. మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన సతీమణి హోదాలో కొన్ని కార్యక్రమాల్లో భువనేశ్వర్ లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు తీసుకెళ్లడం దగ్గర నుంచి అనేక కార్యక్రమాల్లో ఒక యాగాలో హోమాలో నిర్వహించడం దగ్గర నుంచి ఇక అలాంటి కార్యక్రమాలు తప్ప పార్టీ తరపు నుంచి పొలిటికల్గా అంత ఇనిషియేషన్ తీసుకున్న సందర్భం అయితే భువనేశ్వర్ వైపు నుంచి లేదని అనుకోవాలి. అయితే తన తండ్రి పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ ట్రస్ట్ బాధ్యతలు మొత్తాన్ని ఆమె చాలా సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తూ వచ్చారు. అటు బ్లడ్ బ్యాంక్తో సహా ఇటు చూసినట్లయితే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతోని ఒక స్కూల్ని నిర్వహించడం కానీ ఇప్పుడు ఇంటర్ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం కానీ, సో ఈ విషయాల్లో ఆమె ఎప్పుడు కూడా ముందుంటూనే వచ్చారు ఆ సేవా కార్యక్రమాల విషయంలో తన తండ్రి పేరుతోని. అలా అదేవిధంగా అటు హెరిటేజ్ని కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ బాట పట్టించిన ఒక ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఆమె అదే స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కానీ అలాగని చెప్పి ఎప్పుడు కూడా పాలిటిక్స్లో ఆమె అంతగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా భువనేశ్వర్ని ఇనిషియేట్ చేసిన పరిస్థితి కానీ అయితే లేదు. ఇక వేరేజ్ మనం చూసినట్లయితే కూడా గతంలో ఎప్పుడైతే అమరావతి ఉద్యమం చంద్రబాబు నాయుడు ఏదైతే దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, అమరావతిని వద్దంటూ 3 రాజధానులు ముద్దంటూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం అనేక రకాలుగా రైతుల ఆందోళనకైతే కారణమైంది. ఈ ఆందోళనలో అప్పుడు భువనేశ్వరి పాల్గొనడం కానీ తన చేతికున్న గాజులు తీసి వాళ్ళకి అక్కడ అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా ఆమె ఇవ్వడం కానీ అప్పట్లో కూడా ఆమె వార్తల్లోకి ఎక్కారు. ఇక ఆ తర్వాత బ్రాహ్మణి విషయానికి మనం వచ్చినట్లయితే ఇక లోకేష్ని వివాహం చేసుకున్న తర్వాత బాలకృష్ణ కూతురు హోదాలో ఆమె లోకేష్ని వివాహం చేసుకున్న తర్వాత అంతగా బ్రాహ్మణి కూడా పార్టీ విషయాలు ఎప్పుడు కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి అయితే లేదు. ప్రత్యేకించి మనం చూసినట్లయితే కూడా అటు హెరిటేజ్ బాధ్యతలను కూడా తన అత్త సహాయంతో పూర్తి స్థాయిలో ఆమె హెరిటేజ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. అటు అత్త కోడలు ఇద్దరూ కలిసి ఆ స్థాయిలో హెరిటేజ్ని ఒక సక్సెస్ఫుల్ లైమ్లైట్లో నిలబెట్టారని అనుకోవాలి. ఇక పూర్తిగా బ్రాహ్మణి రాజకీయ అరంగేటం చేసిన సందర్భం అంటే లేదు ఇప్పుడు దాకా. అటు మంత్రి హోదాలో లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి కొన్ని కార్యక్రమాలను ఆమె ఇనిషియేట్ చేయడం తప్ప ఇక అదేవిధంగా తన అత్త ధోరణిలోనే ఆమె కూడా వెళ్తూ వచ్చారని అనుకోవాలి. ఇక అలాంటి బ్యూటీ విత్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ కూడా బ్రాహ్మణిని చూస్తే అర్థమవుతుంది అనేది చాలామంది చెప్పేమాట. ఇక మంగళగిరిలో గత ఎన్నికల సమయంలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేద్దాం అనుకున్న ఆ సమయంలో బ్రాహ్మణి మంగళగిరిలో లోకేష్ తరపున ప్రచారం మాత్రమే చేస్తున్నారు. ఆ తర్వాత అమరావతి ఉద్యమానికి మద్దతుగా తన అత్తతో కలిసి ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఇక అంతకు మించి వాళ్ళిద్దరూ కూడా అంత సీరియస్ ఇనిషియేషన్ పార్టీ నుంచి తీసుకున్న పరిస్థితి అయితే లేదు రాజకీయాల్లో. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కూడా వాళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ వాళ్ళిద్దరికీ రాజకీయాలతో సంబంధం లేకపోయినా అధికార పార్టీ ఆ స్థాయిలో అధికార పార్టీకి చెందిన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఆ స్థాయిలో వాళ్ళని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయినా ఎప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి దీన్ని ఖండించిన పరిస్థితి కూడా లేదని అనుకోవాలి.
వన్స్ ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే లోకేష్ తన పాదయాత్రకు కూడా బ్రేక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పుడే అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా పార్టీ క్యాడర్కి ధైర్యం చెప్పేందుకు జనంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు నెల రోజుల పాటు రాజమండ్రిలోనే ఆ సెంట్రల్ జైలు దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకొని అక్కడే ఉంటూ అటు బ్రాహ్మణి యూత్ని అదేవిధంగా చంద్రబాబు అమ్మాయిని కలుస్తూ ఉంటే పార్టీ క్యాడర్కు భువనేశ్వర్ ధైర్యం చెప్తూ వచ్చారు. క్యాండిల్ లైట్ ర్యాలీల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలంటూ కూడా ఒక ఉద్యమాన్ని అయితే చాలా సీరియస్గా నడిపించే ప్రయత్నం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే లోకేష్ అటు లీగల్ ఇష్యూస్తో ఢిల్లీకే పరిమితం అయితే వీళ్ళిద్దరూ కూడా పార్టీ క్యాడర్కు నేతలకు కూడా ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేశారని అనుకోవాలి. అదే స్థాయిలో వాళ్ళిద్దరూ అవసరం అనుకుంటే ఎంత స్టబ్బోరన్గా ఉండగలరు అనే అంశం కూడా అప్పుడే బయటకు వచ్చింది. చాలామంది ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళు బ్రాహ్మణి కానీ భువనేశ్వరి మాట్లాడిన తీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత. ఇక ఆయన జైల్లో ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు కోసం ఆయన అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది అభిమానులు గుండెపోటుతో మరణించడం జరిగింది. వాళ్ళ కోసం ఆమె నిజం గెలవాలి పేరుతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. చంద్రబాబు నాయుడు అప్పుడు తన భార్యను ఉద్దేశిస్తూ పార్టీ అభిమానులకు తన అభిమానులకు ఒక లేఖను కూడా రాసున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె నిజం గెలవాలి పేరుతోని దాదాపు రాయలసీమ నుంచి మొదలుపెట్టున్నారు, కుప్పం నుంచి చాలా చోట్ల కవర్ చేసే ప్రయత్నం. ఇది జరుగుతూ ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావడం, తన యాత్ర కూడా ఆమె బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. దాదాపు నెల రోజులుగా నిజం గెలవాలి పేరుతో అన్ని జిల్లాలను కూడా ఆమె కవర్ చేస్తున్నారు. తను ముందుగా మాట ఇచ్చిన ప్రకారం కవర్ చేయడమే కాదు, ఆయా ఫ్యామిలీని ఓదార్చడమే కాదు, వాళ్ళకి పార్టీ తరఫు నుంచి ఆర్థిక సాయం చేస్తూ ఒక అండగా నిలబడుతూ వస్తున్నారు. ఇక తాజాగా కుప్పంలో కూడా మాట్లాడుతూ కుప్పం నుంచి చంద్రబాబుని ఎన్నిసార్లు గెలిపించారు, ఈసారి తన్ను గెలిపిస్తారా అంటూ కూడా వాళ్ళతో ఒక క్లోజ్ అసోసియేషన్ కూడా పెంచుకునే ప్రయత్నం చేయడం, జోక్స్ వేయడం మనం చూస్తూ వచ్చాం. పూర్తి స్థాయిలో ఒక పొలిటీషియన్ హోదాలో మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఎవల్యూషన్ అనుకోవాలి. గత ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాత అదే స్థాయిలో ఆమెలో పూర్తిగా అప్పటిదాకా కూడా రాజకీయాల మీద అంతగా దృష్టి పెట్టిన భువనేశ్వర్కి ఈరోజు ఆ బాధ్యతలు అనుకోకుండానే వచ్చి చేరాయి. సో ఆ స్థాయిలో నిజం గెలవాలి యాత్ర ఆమె కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అటు క్యాడర్ కూడా భువనేశ్వరి యాత్ర పట్ల అదే స్థాయిలో పూర్తి ఒక జోష్తో ఉన్నారని అనుకోవాలి. వేరేజ్ బ్రాహ్మణిని చూసినట్లయితే కూడా ఈరోజు గత ఎన్నికల్లో ఎలాగైతే ఎన్నికల ప్రచారం చేస్తున్నారో ఈ రోజున తన భర్త లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మంగళగిరిలో పోటీ చేయబోతున్నారు. అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఆ సీట్ మీద ఫోకస్ పెట్టున్నారు. మొత్తం వైసీపీలోనే ఉన్నారు ఈ రోజున. గంజి చిరంజీవి మొదలుకొని, కాండ్రు కమలా మొదలుకొని, మురుగుడు హనుమంతరావు మొదలుకొని లేటెస్ట్గా వైసీపీని వీడి బయటికి వెళ్ళిన వాళ్ళను కూడా పార్టీలోకి తీసుకున్నారు. కేవలం ఒకే ఒక లోకేష్ టార్గెట్గా. సో అంత ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అందుకే బ్రాహ్మణి కూడా ఈరోజు మంగళగిరిలో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి మంగళగిరి నా కుటుంబం అంటూ కూడా అక్కడే ఉండే ప్రయత్నం చేయడం, కొన్ని వ్యూవర్స్ సెక్షన్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలను ఇనిషియేట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అందుకే ఈరోజు వీళ్ళిద్దరు ఎప్పుడైతే అంత సీరియస్గా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారో అంతే సీరియస్గా వాళ్ళిద్దరిని కూడా ఎన్నికల తరపున పార్టీ నుంచి పోటీ చేయించబోతున్నారని చర్చ జరుగుతోంది. భువనేశ్వర్కి సంబంధించి అయితే ఆమెను విజయవాడ ఎంపీగా పోటీ చేయించబోతున్నారని కూడా చర్చ ఉంది. ఎందుకంటే కేసీఆర్ నాని మొన్నటి వరకు వితిన్ ద పార్టీలో ఉండి పార్టీ మీద ఏ స్థాయిలో విమర్శలు చేయడం కానీ పార్టీ అధిష్టానం ఆయన పక్కన పెట్టిన తీరుతో ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఇక ప్రతినిత్యం కూడా నేను అక్కడ భారీ మెజారిటీతో గెలుస్తానంటూ కూడా సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నారు. అక్కడ చిన్ని లాంటి ఒక అభ్యర్థినో, గద్దె రామ్మోహన్ లాంటి ఒక అభ్యర్థినో పెట్టినట్లయితే ఆ స్థాయిలో ఒక సెంటిమెంట్ సస్టైన్ కాదు అని కూడా చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ నేతలు కూడా లెక్కలు కడుతున్నారు. అందుకే భువనేశ్వర్ అనే ప్రపోజల్ను ఆయన పార్టీ నేతల ముందు గత 2 వారాలుగా ఉంచుతున్నట్టుగా కూడా ఒక ప్రచారం ఉంది. ఇక అదే సమయం ఈరోజు భువనేశ్వర్ తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అంత ఇష్టపడకుంటే ఆ స్థాయిలో బ్రాహ్మణిని కూడా అక్కడ ఫోకస్ చేయాలని కూడా పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్యూటీ విత్ బ్రెయిన్ కాన్సెప్ట్కి పర్ఫెక్ట్గా బ్రాహ్మణి సూట్ అవుతుంది. సో ఆ స్థాయిలో ఆమె ఆ సబ్జెక్ట్ మీద కూడా ఫోకస్ చేస్తూ వచ్చారు. అంతే ధైర్యంగా కూడా ఆమె చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ వచ్చారు. ఈరోజు ఎంపీగా ఆమె పోటీ చేసినట్లయితే గెలుపులో ఎలాంటి సందేహాలు ఉండే అవకాశం ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ఆమెను పార్లమెంట్లో కూడా రిప్రజెంట్ చేసినట్లయితే పార్టీ తరపున రాష్ట్ర సమస్యల మీద ఆమె చాలా సీరియస్గా కూడా హౌస్లో ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఈ కోణాలన్నీ చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. అందుకే ఎలాగైనా సరే ఈరోజు బ్రాహ్మణిని కానీ అవసరమైతే భువనేశ్వర్ని కానీ వీళ్ళిద్దరిలో ఒకరిని ఎంపీగా నిలబెట్టాలనే ప్రపోజల్ని ఆయన చాలా సీరియస్గా తెర మీదకి తీసుకొస్తున్నారు అంటున్నారు. అదే సమయంలో లోకేష్ కూడా ఈ ప్రపోజల్కి సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్లయితే ప్రచారం జరుగుతుంది. అయితే ఫైనల్గా వీళ్ళిద్దరి మొగ్గు అటు భువనేశ్వర్ వైపు ఉంటుందా, ఇటు బ్రాహ్మణి వైపు ఉంటుందా అనేది అయితే ఒక సీరియస్ చర్చ. అదే సమయంలో వాళ్ళిద్దరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే ఎంపీలుగా పోటీ చేసేందుకు ఎంతవరకు వాళ్ళిద్దరూ అంగీకరిస్తారనేది కూడా మరొక కీలక పరిణామం అనే చెప్పుకోవాలి. ఇప్పుడున్న ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరూ విజయవాడ నుంచి పోటీ చేసేందుకు ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది కూడా ఒక కీలక పరిణామమే. సో ఓవరాల్గా ఫైనల్గా అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు మొగ్గు ఇద్దరిలో ఎవరి వైపు ఉంటుంది, ఒకవేళ ఇలాంటి సమీకరణాలు తెర మీదకి వచ్చినట్లయితే అనేది మాత్రం ఈరోజు ఈ అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో విదిన్ ద పార్టీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.